హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య పండిట్. వీడియో అరౌండ్ 13 మినిట్స్ ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. I promise you learn something new by the end of this video. And yes, don't forget to grab a cup of coffee, tea or any other detox drink of your choice and enjoy the video. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఈ మధ్య నేను ఒక హ్యాబిట్ నోటీస్ చేశాను. ఫ్రీ టైమ్ దొరికిన ప్రతిసారి అన్‌నోయింగ్‌లీ ఫోన్ తీసుకొని స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. రీల్స్, వీడియోస్ ర్యాండమ్‌గా చూస్తూ టైం ఎలా పోతుందో కూడా తెలియట్లేదు. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే నా పెద్ద బాబు నాతో మాట్లాడడానికి వచ్చినా నేను 1 మినిట్ అని చెప్పి మళ్ళీ ఫోన్‌లోనే పడిపోతూ ఉన్నాను. చిన్న బాబు కూడా వచ్చాడు. బట్ నేను ప్రాపర్‌గా నోటీస్ కూడా చేయలేదు. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. మనం డైలీ చేసే ఈ స్మాల్ డిస్ట్రాక్షన్స్ వల్ల మనం పనులు ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన కిడ్స్‌తో క్వాలిటీ టైం కూడా మిస్ అవుతున్నాం. ఆ గిల్ట్, ఆ రిగ్రెట్ చాలా హెవీగా ఉంటుంది. సో టుడే నేను డిసైడ్ అయ్యాను, జస్ట్ 30 మినిట్స్ ఫుల్ ఫోకస్‌తో పనులు కంప్లీట్ చేసి మిగతా టైం గిల్ట్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని. ఫస్ట్ థింగ్, డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేయాలి. ఫోన్ పక్కన పెట్టాను, టీవీ ఆఫ్ చేశాను, రిమోట్ సైడ్‌కి పెట్టేశాను. ఇప్పుడు మైండ్ క్లియర్‌గా ఉంది, రెడీ టు ఫోకస్. నెక్స్ట్ నేను డెస్క్ దగ్గర కూర్చొని నా 30 మినిట్స్ పొమోడోరో ప్లాన్ రెడీ చేశాను. ర్యాండమ్‌గా వర్క్ స్టార్ట్ చేయడం కాదు. క్లియర్‌గా లిస్ట్ ఉంటే ప్రోక్రాస్టినేట్ అవ్వకుండా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. నేను లిస్ట్‌లో పెట్టిన టాస్క్ అన్నీ చూస్తే చాలా స్మాల్ పనులే. బట్ మనం డైలీ పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటాం కదా! టైమర్‌ని 30 మినిట్స్‌కి సెట్ చేశాను అండ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ 30 మినిట్స్‌లో నో డిస్ట్రాక్షన్స్, ఓన్లీ యాక్షన్స్. ఫస్ట్ టాస్క్ లాండ్రీ. క్లోత్స్ అన్నీ బాస్కెట్ నుండి తీసుకొని ప్రాపర్‌గా రివర్స్ నుండి కరెక్ట్ చేసి వాషింగ్ మెషిన్‌లో పెట్టాను. ఇది చిన్న టాస్క్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇది మార్నింగ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే నేను కాలేజ్‌కి వెళ్తాను కాబట్టి ఈవినింగ్సే నేను లాండ్రీ చేయగలుగుతాను. సో ఈవినింగ్ వచ్చాక నేను చేయాల్సిన టాస్క్‌లలో ఈ లాండ్రీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమని చెప్పి నా ఫస్ట్ టాస్క్ కూడా ఈ పొమోడోరో టెక్నిక్‌లో లాండ్రీయే పెట్టుకున్నాను. నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు ఈ లాండ్రీ కూడా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బాల్కనీ నుంచి డ్రైడ్ క్లోత్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. ఇంట్లో అంటే ఎక్కడ పెడతాం యూజువల్లీ? చైర్ పైన. ఇక్కడే యాక్చువల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. చైర్ పైన అలాగే పైలప్ కాకుండా చూసుకోవాలి. వాటిని వెంటనే ఫోల్డ్ చేసి అల్మారాలో పెట్టాలి కదా! సో ఇది చేసే ముందు నాకు మిగతా వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ కమ్ హియర్. నౌ కమ్ టు ద కిచెన్ కౌంటర్ టాప్. కిచెన్ ఎప్పుడూ నీట్‌గా ఉండాలి, ఉంచుకోవాలి అన్న ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఈ వర్క్ ఖచ్చితంగా చేస్తారు ప్రతిరోజు. అండ్ నేను కూడా అందులో ఒకదాన్ని. కిచెన్ కౌంటర్ టాప్ మెస్సీగా ఉంటే నాకు కుకింగ్ చేయబుద్ధి కాదు ఫస్ట్ థింగ్. సో దీన్ని ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాననమాట. సో మార్నింగ్ నేను లంచ్ ప్రిపేర్ చేశాను కదా! పిల్లలకి స్కూల్‌కి బాక్సెస్ కట్టివ్వడానికి అండ్ నాకు కాలేజ్‌కి కట్టుకోవడానికి. నాకు మార్నింగ్ టైం లేదు కాబట్టి నేను క్లీన్ చేసుకోలేదు. సో ఆ టాస్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాననమాట. సో స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మిల్క్ బాయిల్‌కి పెట్టేశాను. నేను నా మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు మిల్క్ కూడా బాయిల్ అయిపోయి రెడీగా ఉంటుంది. అండ్ నేను మిల్క్‌ని ఈవినింగ్ బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను గ్లాస్ కంటైనర్‌లో. నెక్స్ట్ డే మార్నింగ్‌కి యూజ్ అవుతుంది అని చెప్పి. ఇటు మిల్క్ బాయిల్ అవుతూ ఉంటే నేను వెజిల్స్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైంలో మన అందరికీ రష్ ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి ఆర్గనైజేషన్ చేసే పనులు పెట్టుకున్నామనుకోండి, పిల్లలు స్కూల్‌కి లేట్ అయిపోతారు. ఎట్ ద సేమ్ టైమ్ నేను కాలేజ్‌కి కూడా లేట్ అయిపోతాను. సో ఇప్పుడు అన్ని రెస్పెక్టివ్ ప్లేసెస్‌లో అరేంజ్ చేస్తూ ఉన్నాను వన్ బై వన్. సింక్ కూడా క్లీన్ చేసి చిన్న ఇంపార్టెంట్ ఐటెమ్స్ వాష్ చేశాను. లైక్ చాపింగ్ బోర్డ్, మగ్స్ ఎక్సెట్రా. వై? బికాస్ ఈవినింగ్ కావచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ కావచ్చు, ఒకవేళ కుకింగ్ చేసేదుంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిది? చాపింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్ లేకపోతే చాపింగ్ చేయడానికి కుదరదు కదా! సో అందుకోసం అని చెప్పి ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏవైతే అవసరమో అవన్నిటిని ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, మన కిచెన్‌లో మనం కుకింగ్ చేసేటప్పుడు మనకి అది లేదు, ఇది లేదు అని చెప్పి డిస్ట్రాక్ట్ కాకుండా మన వర్క్ పైన ఫోకస్డ్‌గా ఉంటాం. వన్ థింగ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మీరు రాసుకున్న వర్క్స్ అన్నీ టు డూ లిస్ట్‌లో ఉన్నాయి కదా! ఆ టు డూ లిస్ట్‌లో రాసుకున్న ప్రతి ఒక్క పనిని ఆ 30 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ డ్యూరేషన్‌లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి.
అండ్ మోస్ట్‌లీ మీరు రాసుకున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయగలుగుతారు. కాకపోతే కొన్ని సార్లు ఆ వర్క్స్ కంప్లీట్ కాలేకపోతే మీరు ఈ టెక్నిక్ ఏంటిది నాకు వర్కౌట్ కావట్లేదు అని వదిలేయకుండా ఎవ్రీడే మీరు ప్రయత్నించారనుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ యెస్, టు డూ లిస్ట్‌లో రాసుకున్న ప్రతి ఒక్క వర్క్ ఒక్కొక్కసారి కంప్లీట్ కాకపోవచ్చు. కొన్ని వర్క్స్ ఇవాళ తక్కువుంటే రేపు ఎక్కువుండొచ్చు. అర్థమవుతుంది కదా! సో, దానికి అనుగుణంగా ఏవైతే వర్క్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో మీకు, ఆ వర్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి, ఈ 30 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్‌లో వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎవ్రీ డే మీరు ఈ టెక్నిక్‌ని ఫాలో అయ్యారనుకోండి, మీరు చాలా ప్రొడక్టివ్‌గా మారుతారు. ఎట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే పాలు మరిగి పొంగిపోయాయి. అది నేను గమనించలేదు. అండ్ ఎప్పుడైతే నేను స్టవ్ బర్నర్ ఆఫ్ చేద్దామని వెళ్ళానో, అప్పుడు నేను ఈ మిల్క్ బాయిల్ అయ్యి కింద పడిపోయింది నోటీస్ చేశాను. ఇప్పుడు నేనిది క్లీన్ చేయలేదనుకోండి, ఎండిపోయి స్టబర్న్ మార్క్ లాగా పడిపోతుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది, ఈ వర్క్ నేను నా టు డూ లిస్ట్‌లో రాసుకోలేదు. బట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అది నెసెసరీ కాబట్టి. ఇలాగే మనం 30 మినిట్స్ టాస్క్‌లో ఎవ్రీ వర్క్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు టైమర్ కంటే ముందే అయిపోవచ్చు పనులు. కొన్నిసార్లు టైమర్ తర్వాత కూడా మన వర్క్స్ కంప్లీట్ కావచ్చు. అయితే ఈ థింగ్స్‌ని మనం ఏం చేయాలి? నార్మలైజ్ చేయాలి కదా! నెక్స్ట్ వాటర్ బాటిల్స్ రీఫిల్ చేయడం. ఇది చాలా బేసిక్ హ్యాబిట్. కాకపోతే ఫిల్డ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, కంటికి ముందు కనిపించాయనుకోండి, మనం వాటర్ తాగడానికి ప్రిఫర్ చేస్తాం. కాబట్టి వాటర్ బాటిల్స్ ఎప్పుడూ ఫిల్ చేసి ఉంచండి. నెక్స్ట్ ప్లాంట్స్. రెయినీ సీజన్ కాబట్టి డైలీ వాటర్ అవసరం ఉండదు. సాయిల్ డ్రై అయితే మాత్రమే వాటర్ పోయాలి. ప్లాంట్స్‌కి వాటర్ పెట్టడం అంటే జస్ట్ వర్క్ కాదు. చాలా పీస్‌ఫుల్ ఫీల్ ఇస్తుంది కదా! సో, ప్లాన్స్ ఉంటే 1, 2 ప్లాన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వాటరింగ్ చేయండి. అండ్ వాటికి కేర్ కూడా చేయండి. దానివల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నెక్స్ట్ క్విక్ క్లీనింగ్. నేను ఈ వర్క్ చాలా రోజుల నుంచి చేద్దామని చేయట్లేదు. ఏంటంటే బెడ్‌రూమ్‌లో మిర్రర్ క్లీన్ చేయడం. ఇప్పుడు నాకు టైం దొరికింది కాబట్టి బెడ్‌రూమ్‌లో ఫస్ట్ మిర్రర్ క్లీన్ చేశాను. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ టీవీ యూనిట్ వైప్ చేశాను. బాత్రూమ్ సింక్ అండ్ మిర్రర్ కూడా క్లీన్ చేశాను. ఎస్పెషల్లీ బాత్రూమ్ సింక్ కిడ్స్ బ్రషింగ్ వల్ల చాలా మెస్సీ అయిపోతూ ఉంటుంది. సో, 2 డేస్‌కి ఒక్కసారి క్లీన్ చేస్తే హౌస్ ఫ్రెష్‌గా ఉంటుంది. బాత్రూమ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ ఎవ్రీ డే బ్రషింగ్ చేసేటప్పుడు మనకి అక్కడి నుంచి న్యూ ఎనర్జీ, న్యూ వైబ్స్ వస్తాయి. అండ్ వీలైతే బాత్రూమ్‌లో మనము ఏదైనా సెంటెడ్ క్యాండిల్స్ కావచ్చు, లేకపోతే పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం లాంటివి చేశారనుకోండి, బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఏదైనా బ్యాడ్ ఎడోర్ స్మెల్ లాంటివేమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ బెడ్డింగ్. ఈవినింగ్ టైంలో బెడ్ సెట్ చేశాను. ఎందుకంటే నాకు మార్నింగ్ అసలు టైమే ఉండదండి. నేను చాలా రష్‌లో ఉంటానని చెప్పాను కదా! పిల్లలిద్దరికీ కూడా నేను స్కూల్‌కి బ్యాగులు కట్టివ్వాలి, స్నానాలు చేయించాలి, వాళ్ళకి తినిపించాలి అంటే టైం అస్సలు సరిపోదు. అండ్ అందుకోసమని చెప్పి నేను మార్నింగ్ ఇలాంటి వర్క్స్ ఏవి పెట్టుకోను. సో, ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇవన్నీ సర్ది పెట్టుకున్నామనుకోండి, నైట్ స్పెషల్లీ మనకి నిద్రొచ్చేటప్పుడు అలా బెడ్ పైన పవలించి పడుకోవచ్చు. అదే టైంలో మనము నిద్రొస్తూ ఉంటే ఇటు మనం బెడ్ సెట్ చేసుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటుంది కదా! సో, అందుకోసమని చెప్పి పీస్ ఆఫ్ మైండ్ కోసం కూడా బెడ్డింగ్ మనము కంపల్సరీ చేసుకోవాలి. నేనైతే ఈవినింగ్ చేస్తూ ఉన్నాను. మీరు మార్నింగే చేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంటే. అండ్ నౌ హియర్ ఐ యామ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ పర్టిక్యులర్ లేడీ అనమాట. వర్కింగ్ మామ్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ కావచ్చు. మీకు అనుకున్నట్టు అంటే మీకు అనుకూలం టైంలలోనే ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోండి. క్లోత్స్ డంపింగ్ యార్డ్ అంటే గుర్తుకొచ్చేది చైరే కదా! మా ఇంట్లో కూడా చైరేనండి. చైర్ పైన ఎన్నో క్లోత్స్ వేసి అలాగే వదిలేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ హ్యాబిట్‌ని కూడా చాలా వరకి వదిలేసాను. అండ్ ఎవ్రీ డే లాండ్రీ ఎప్పుడైతే వేస్తానో అప్పుడే నేను ఈ ఫోల్డింగ్ పని కూడా పెట్టుకుంటాను. అంటే లాండ్రీలో బట్టలు వేయగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బట్టలు ఆరినవి తీసుకొచ్చి చైర్‌లో పెట్టడం. చైర్‌లో ఉన్న బట్టలని ఇమ్మీడియేట్‌లీ మడత పెట్టి ఎవరి వార్డ్‌రోబ్‌లో వాళ్ళకి పెట్టేసామనుకోండి, చైర్ పైన క్లోత్స్ పైల్ అప్ అయిపోయి ఉండవు. అట్ ద సేమ్ టైమ్ మనుషులు కూర్చోవడానికి యాక్చువల్ పర్పస్ కోసం ఈ చైర్ యూజ్ అవుతుంది కదా! అండ్ ఇలా చైర్ పైన క్లోత్స్ ఉంటే నవీన్‌కి అస్సలు నచ్చదు. అండ్ కనిపించినప్పుడు "శ్రవణ్య వాట్ యూ ఆర్ డూయింగ్? పొద్దున్న నుంచి ఏం చేశావు నువ్వసలు? క్లోత్స్
ఏంది ఫోల్డ్ చేసి పెట్టలేకపోయావా అని. ఓహ్ మై గాడ్! తిట్లే తిట్లు నాకు. అండ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నేనే ఫోల్డ్ చేయాలి క్లోత్స్, నవీన్ కూడా చేయొచ్చు కదా అని. అండ్ బై ద వే తను క్లోత్స్ చాలా బాగా ఫోల్డ్ చేస్తాడు. స్పెషల్లీ పిల్లలవైతే ఎంత చక్కగా క్లోత్స్ ఫోల్డ్ చేస్తాడంటే ఐ సీరియస్లీ లైక్ ద వే హీ ఫోల్డ్ ద క్లోత్స్. లాస్ట్ బట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటిదంటే నా హ్యాండ్ బ్యాగ్ డీక్లటర్ చేయడం. యెస్. నా హ్యాండ్ బ్యాగ్. ఇది ఎప్పుడూ మెస్సీగా ఉంటుందండి. ఐ డోంట్ నో వై. హానెస్ట్‌లీ ఇది నేను నిన్న సర్దానా, మళ్ళీ ఇవాళ మార్నింగ్ చూసేసరికి మళ్ళా మెస్సీ అయిపోతుంది. మళ్ళా రేపు మార్నింగ్ సర్దానా, ఎల్లుండి మెస్సీ అయిపోతుంది. ఐ డోంట్ నో. ఇది కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏది దొరికినా అందులో వేసేస్తాను. అండ్ స్పెషల్లీ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు దుపట్టా వేసుకోను. నాకు భయమవుతుంది. సో, నిన్న వేసుకున్న దుపట్టా కూడా అందులో ఉంటుంది. ఇవాళ వేసుకున్న దుపట్టా కూడా అందులోనే ఉంటుంది. ఒక్కొక్కసారి కాలేజ్‌కి నేను 2-3 దుపట్టాస్ బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్ళిపోతాననమాట. అండ్ అదే ప్రతిసారి అవుపోతుంది. చూస్తూ ఉన్నారు కదా! ఏదో పేపర్స్ ఉన్నాయి. మొత్తం నగిలిపోయాయి. వాటిని తీశాను. సో, ఇలా ఉంటుందనమాట. సో, నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్ అండ్ స్పెషల్లీ నా డైరీ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. సో, డైరీ, నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్ అండ్ వగైరా వగైరా థింగ్స్ విచ్ ఐ యూజువల్లీ యూజ్ ఇన్ ద కాలేజ్ అనమాట. సో, అవన్నీ ఇలా పౌచ్‌లో పెట్టుకున్నాను. బై ద వే నా ప్రీవియస్‌లీ బ్యాక్ పౌచ్ ఏదైతే ఉందో, ఆ హ్యాండ్ బ్యాగ్‌కి వచ్చిన ఈ బ్లాక్ పౌచే దీనికి కూడా వాడుతున్నాను. వై? బికాజ్ ఇది టోట్ బ్యాగ్. దీనికి కంపార్ట్మెంట్స్ రావు కాబట్టి ఈ పౌచ్ ఈ విధంగా యూజ్ అవుతుంది నాకు. అండ్ నేను హ్యాండ్ బ్యాగ్‌లో వచ్చేసి బుక్స్ పెట్టుకుంటాను, లంచ్ బాక్స్, ఇంకా వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ పెట్టుకుంటాననమాట. ఫైనల్లీ మళ్ళీ క్లటర్డ్ ఫ్రీగా ఉంది నా హ్యాండ్ బ్యాగ్. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి యెస్, ఛార్జింగ్ పెట్టుకోవడం. ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఎలా చెప్పండి? సో, ఫోన్ కూడా ఛార్జ్ పెట్టేసుకున్నాను. అండ్ లుక్ ఎట్ ద టైమర్. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసిందనుకోండి. అండ్ యెస్, ఐయామ్ డన్ ఆల్ మై టాస్క్ ఇన్ 30 మినిట్స్ డ్యూరేషన్. నౌ ఇప్పుడు నేను గిల్ట్ ఫ్రీగా, ఎలాంటి గిల్ట్ లేకుండా నా పిల్లలతో నా క్వాలిటీ టైమ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు నా మైండ్‌లో ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అన్న టెన్షన్స్ ఉండవు. అండ్ నేను రిలాక్స్డ్‌గా ఉండగలుగుతాను. నౌ ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ పొమోడోరో టెక్నిక్. లుకింగ్ ఎట్ ద టు డూ లిస్ట్ అండ్ టికింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ హావ్ బీన్ కంప్లీటెడ్ విత్ అ బిగ్ అండ్ బ్రైట్ స్మైల్ కదా! ఇది ఎంత సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తూ ఉంటుందో. ఐ రియల్లీ లవ్ దిస్ పర్టిక్యులర్ పొమోడోరో టెక్నిక్. వన్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఈ టైంలో నా చిన్న కొడుకుకి ట్యాబ్ ఇచ్చాను. సమ్‌టైమ్స్ ఇలా స్క్రీన్ టైమ్ ఇవ్వడం కూడా ఓకే అండి. ఎవరు చేసిర్రు? ఈ పిచ్చి గీతలు ఎవరు గీసిర్రు? హూ డిడ్ దిస్? హూ డిడ్ దిస్? హూ డిడ్ దిస్ టిని? హూ డిడ్? ఆ? డాడీయా? నువ్వు చేసినావు, డాడీ కాదు. ఎస్పెషల్లీ మనం ఫోకస్డ్‌గా వర్క్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు. బట్ కీ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ వర్క్ కంప్లీట్ అయ్యాక మన ఫుల్ అటెన్షన్ పిల్లల మీదే ఉంటుంది కదా! నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నేను గిల్ట్ లేకుండా నా చిన్న బాబుతో కూర్చొని తనకి హోంవర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో గాయ్స్, మీ లైఫ్‌లో కూడా స్మాల్ స్మాల్ పనులు ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉన్నారా? ట్రై దిస్ 30 మినిట్స్ పొమోడోరో టెక్నిక్. ఓకే. థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.